పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో బౌతు సుమలత అనే మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఘటన సమయంలో ఆమె తండ్రి అనారోగ్యంతో అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి నిందితుల కోసం గాలిస్తున్నారు. డీటెయిల్గా రాసుకో వెనకాల ల్యాండ్ తీయలేదు తర్వాత వాళ్ళ ఇంటికి ఇల్లు కూడా ఆ ఇల్లు కూడా రాసుకో దాని అవసరం ధర్మారం నుంచి వాళ్ళన్నోటి సీన్ హలో కొంచెం జరగండి మీరు కొంచెం సైడ్కి జరగండి. అతను వస్తుంది ఎన్టీపీఎస్లో ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ని ఇట్లా నాకు తెల్లవారుజామున తెలిసింది. ఇట్లా మా చెల్లెలు ఎవరు వర్క్ చేసిన తెలిసిన వెంటనే వచ్చినాం. కానీ ఎవరు చేసినా మాకు తెలియదు. అంతే సార్ వాళ్ళకి కంప్లీట్ ఇచ్చినాం. సార్ వాళ్ళకి చూసాం. మీద అనుమానం ఇట్లా ఏమైనా ఉందా మీకు? మనం అంటే నాకైతే ఏం తెలియదు. మరి ఇక్కడ నేను అక్కడే ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ ఏం తెలియదు. బత్తుల సుమలత
డాటర్ ఆఫ్ లింగయ్య నైట్లో మర్డర్ చేయబడింది. దీనికి పూర్తిగా మా పెద్దపల్లి సిఐ ఇన్వెస్టిగేషన్ అంతా టెక్నికల్ పరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది పూర్తి క్లూ వచ్చిన తర్వాత మీకు అన్ని ఆధారాలతో తర్వాత అక్యూడ్ ఎవరనేది కాజ్ ఆఫ్ డెత్ కూడా చెప్పబడుతుంది. పాలకుర్తి మండల్ పిఎస్ వసంతనగర్ లిమిట్స్లోని పుట్నూరు గ్రామంలో రాత్రిపూట బౌత్ సుమలత నేతకాని క్యాస్ట్ ఎస్సీ నేతకాని 56 సంవత్సరాలు ఆమెని గుర్తు తెలియని వ్యక్తి మర్డర్ చేసినట్టుగా మాకు ఉదయం ఇన్ఫర్మేషన్ రాగానే మా వసంతనగర్ ఎస్ఐ నేను రావడం జరిగింది. సీన్ అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. మా సీనియర్ ఆఫీసర్స్ డీసీపీ దిగారికని డీసీపీ పెద్దపల్లి కూడా వచ్చి సీన్ విజిట్ చేయడం జరిగింది. క్లూస్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ వస్తుంది. మరి చనిపోయిన డిసీజ్డ్ యొక్క బ్రదర్ ఒక కంప్లైంట్ పై కేసు నమోదు చేసుకొని పూర్తిగా క్లూస్ కలెక్ట్ చేసుకొని నేరస్తుని పట్టుకొని అతి త్వరగా నేరస్తుని పట్టుకొని పూర్తి వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.